బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో ఆ రోజుల్లో గోల్డెన్ ఏజ్‌లో చాలా బాగుండేదని. నాకంటే గోల్డెన్ ఏజ్ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. 93 ఏళ్ల వాడిని. నాకంటే ఎవరు చూసారు గోల్డెన్ ఏజ్. సో, ఒకరోజు స్వరాభిషేకం దేంట్లోనో ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం. అక్కడ ఒక దొంగరావుడు మంగళిమరం పాట ఏదో పాడారు. పాడగానే బ్రహ్మాండంగా పాడారు. ఎవరో పాడారు. చప్పట్లు కొట్టారు. బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి, ఇంత చప్పట్లు ఇంతమంది చేస్తున్నారంటే, ఇవాళకి కూడా 40, 50 సంవత్సరాలు పైబడి అయినా కూడా అవి ఇంకా అందరిలో ఉన్నాయి అంటే అవి ఎంత గొప్పవో చూడండి ఆయన చెప్పాడు. నేను తర్వాత చెప్పా, ప్యాన్ చేసి చూస్తే అక్కడ ఉండేవాళ్ళంతా 50 ఏళ్ళ పై అదే అదే కుర్రవాళ్ళు 27, 20 ఎవరు కనిపించరు. వాళ్ళు మనసున్న మల్లె, మీరు ఎవరికైనా ఇవ్వండి ఒక పాట రిమోట్ ఇవ్వండి, మనసున్న మల్లెలు అనగానే బాగా చేస్తాడు. బంద్ చేసేస్తారా? అంతే అంతే. సో ఇది ఇవన్నీ బలవంతపు. అది కాదు, అది అవి అంతే. అవి బాగున్నాయంటే అది నాస్టాల్జియా. అవును ఆ రోజుల్లో మాకు బాగున్నాయి. అవును. ఈ రోజుల్లో బాగుండాలనేటువంటి నియమం లేదు. అవును. వి నీడ్ నాట్. సో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఒకటి, లతా మంగేష్కర్ గారి ఇంటర్వ్యూ. జస్ట్ ఒక 2 years ముందు ఆమె ఈజ్ గోయింగ్ టు పాస్ అవే అంటానికి ముందు ఒక ఇంటర్వ్యూ చూశాను ఆయన. ఆమె ఇంటర్వ్యూ చేస్తూ చాలా ఇదే పాపం ఆమె ఏదో చెప్పిద్దారు, ఆయన ఎలా పాడేదారు. తర్వాత మీరు ఏ రోజైనా కూడాను మీ పాటలు ఎవర్ లాస్టింగ్, మీరున్న మీ పాటలు అనేది ఇక 100 సంవత్సరాలు అలాగే ఉంటుంది, ఏగిపోదు అంటున్నాడు. కాదండి అన్నారు. ఎందుకంటే నా పాటలన్నీ 4 నిమిషాలు, 5 నిమిషాలు, 6 నిమిషాల పాటలు, సినిమా పాటలు. కానీ 10 సంవత్సరాలు అయిన తర్వాత అటెన్షన్ రిక్వైర్మెంట్ ఆఫ్ యంగ్స్టర్స్ 1.5 minutes కన్నా ఎక్కువ ఉండదు. ఇఫ్ యూ హ్యావ్ 4 minutes, 5 minutes సాంగ్స్ బోర్ కొడుతుంది. యూ హ్యావ్ టు హ్యావ్ సాంగ్స్ ఓన్లీ అబౌట్ 1.5 minutes. ఆ 1.5 minutesలో ఉంటేనే వింటాడు, లేకపోతే నెక్స్ట్ పాటకి వెళ్ళిపోతాడు. అవంతా ఉండదు. విజన్కు ఐ వాజ్, ఆ తర్వాత ఐ వాంటెడ్ టు ప్రోబ్ వాట్ షీ ఈస్. ఐ న్యూ హర్ ఓన్లీ యాజ్ ఏ సింగర్. తర్వాత చూస్తే షీజ్ ఎ ఫోటోగ్రాఫర్, గొప్ప ఫోటోగ్రాఫర్. ఆమెకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, చాలా బ్యాడ్ అది చేస్తుంది. ఇటువంటివి చాలా చాలా క్వాలిఫికేషన్ ఉన్నాయి. ఐ థాట్ షీ వాజ్ ఓన్లీ సింగర్. సో ఒక్కొక్కళ్ళకి చూస్తుంటే జెన్యున్ గా ఏది అక్కడ సమయోచితంగా ఉంటే. అంటే ఇప్పుడు ఏమిటంటే క్లాసిక్ కావాలంటే ఎవడో చిన్న కుర్రవాడు రాయలసీమలో, బేట్రాయి చామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి చామి దేవుడా కాచిమల్లాయడు కదలి నల చెమ్మడు మెల్లలాలి దండలేలి బేట్లాయ్ బేట్లాయ్ బేట్రాయి కాదు, బేట్రాయి చామి దేవుడా నన్నేలినోడ బేట్లాయ్ చామి దేవుడా. ఇది వాడు కంపోజ్ చేసి గొల్లాడు, షెపర్డ్ బాయ్, పశువుల కాపరి. అతన్ని కంపోజ్ చేసి స్పాంటేనియస్ కదిరి కేవీ రెడ్డి గారు నాకు పాట చెప్పారు. అది వదిలిపెట్టి బేట్రాయ్ స్వామి దేవుడా అని క్లాసికల్ కచేరీ పడితే వాడారు. రాజస్థాన్ బేట్రాయ్ స్వామి దేవుడా అని ఒక కచేరీలో ఆ బేట్రాయ్ ఒక ఫేక్ లల్లల్లా దిగితే దిగితే దిగిన మృతంగం. సి క్లాసికల్, ఇన్ ద నేమ్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్, సహజత్వం దాన్ని, దట్ నేటివిటీ అదేమిటి. ఇప్పుడు ఏదైనా కూడాను నాకు ఐ డోంట్ టేక్ ఇట్ ఆన్ ఫేస్ వాల్యూ. ఇప్పుడు గంగ గోవు పాలు గరిటెడైన గరిటెడు చాలు, కడవడైన నేమి కరము పాలు గండికేవారు ఏం చెప్పారు. ఆయన జనరలైజ్ చేస్తే, అంటే ఆయన మానవుడు చేసి మానవాడు. ఈ విషయం ఒక గాడిద పిల్లకి చెప్తే ఓకేనా? గంగ కోపాలు గాడిద పిల్లకిచ్చి అంతే అంతే కాలుతో తంతేస్తారు. దానికి వాళ్ళ అమ్మ కరమపాలే సార్. అయ్య బాబోయ్,
ఇప్పుడు ఎవరికి ఏమి కావాలో అది కావాలి కానీ అది వదిలిపెట్టి నువ్వు యూ హ్యావ్ టు గివ్ దట్ లైఫ్, అది వదిలిపెట్టి నాది చాలా గొప్పది నువ్వు తీసుకో ఇది గంగలో పోవాలంటే అంతే అద్భుతం. అదే ఒక ఇదే కదా. సో సో దట్ లైఫ్ ఈజ్ ఎవ్రీబడి ఎవ్రీథింగ్ ఈజ్ చేయడం. ఇప్పుడు బిడ్డ ఉమ్. పడుకోబెట్టాలి, లాలిపాట పాడాలి. లతా మంగేష్కర్ వచ్చి పాడుతుందంటే బిడ్డ పాడుకుంటా, వాళ్ళ అమ్మ అపశృతిలో పాడినా పడుకుంటా. పర్ఫెక్ట్ సార్. ఓ లాలి లాలి అంటే అది కరెక్టా? ఓ లాలి లాలే అలా అంటేనే ఆ సౌండ్, ఆ వారంతు, మోర్ దెన్ ఆల్ దిస్ ద ఫీలింగ్ ద మదర్ గెట్స్ టువర్డ్స్ ద చైల్డ్, సమ్ క్లాసికల్ సింగర్ విల్ నాట్ గెట్. కరెక్ట్. అది ఇంపార్టెంట్. పాటలో అది ఇంపార్టెంట్ కానీ పాట అంటే అది. అలా చూస్తే సార్ మనకి కీర్తనలు కూడా త్యాగరాజ కృతులని స్వామివారు పాడుకున్న పద్ధతి కంటే ఇప్పుడు ఇప్పుడు దొరకున్న ఇటువంటి సేవ ఇదే దో అది ఆ ట్రెడిషన్ ఏమంటారు అంటే అంటే అది ఏమిటంటే ఇప్పుడు అది కచేరీ. ఇప్పుడు రాజేశ్వరరావు అడిగారు అర్థాన్ని పక్కనట్టి కచేరీ అంటే అదే మరి అన్నాడు. అంటే ఇప్పుడు ఏమిటంటే కచేరీ అనేటువంటిది భక్తితో అర్థవంతంగా పాడేది కచేరీ కాదు. నువ్వు భక్తివంతంగా చేస్తే సినిమాలో భక్తిలో గుడిలో పాడుకో అంతే. వెన్ యూ వాంట్ టు కచేరీ వీ హ్యావ్ కమ్ టు సీ ఎన్ ఎక్స్పర్టైజ్. కాబట్టి అది అలాగే ఉండాలంటే అంతే అంతే. దట్ ఈస్ దట్ మెంట్ ఫర్ ఎక్స్పర్టైజ్. సో ధరణి దందే నానే అది. సో ఎక్స్పర్టైజ్ అంటే అది ఒక వి వాంట్ టు షో ఆఫ్. ఇట్ ఇస్ సింపుల్. సినిమాలో అంతే. ఇప్పుడు సపోజింగ్ యూ వాంట్ అంత రియలిస్టిక్ పచారు అంటే అది వేరు, దట్స్ గుడ్. ఐ వాంట్ టు షో ఎ స్పెక్టికల్ అంటే బాహుబలి, అది వేరు.